అమరజీవి పొట్టి శ్రీరాములు ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు, తెలుగు ప్రజల ఆస్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ సంస్మరణ దినం కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి అంజలి ఘటించారు. ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా సీఎం ప్రకటించారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని మనమంతా పాటించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలుగు జాతి గుర్తింపు కోసం పోరాడినటువంటి ఏకైక నాయకుడు, త్యాగం చేసిన ఏకైక నాయకుడు పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి మహనీయుడికి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించి భావితరాలకు ఒక స్ఫూర్తిని గుర్తు చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడారు, ప్రాణాలు అర్పించారు. ఆయన పట్టుదల పేరు చూస్తే 58 రోజులు కఠోరమైన నిర్ణయం, నీళ్లు కూడా తాగకుండా, ఎవరు చెప్పినా వినకుండా తాను నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడి 1952 డిసెంబర్ 15న ఆయన అత్యంత దుర్భర పరిస్థితుల్లో ప్రాణాలు వదిలిపెట్టారు. అందుకే ఈ రోజున ఆత్మార్పణ దినంగా అధికారికంగా మనం జరుపుకుంటున్నాం. మార్చి 16న శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి. అందుకే ఈ సంవత్సరం మార్చి 16 నుంచి రాబోయే సంవత్సరం మార్చి 16 వరకు జయంతి ఉత్సవాల్ని అధికారికంగా సంవత్సరం అంతా కూడా జరుపుకుంటున్నాం. అమరావతిలో మొట్టమొదటి మెమోరియల్ పార్క్, అదే సమయంలో 58 అడుగులు ఎత్తుండే ఏకైక విగ్రహం మొట్టమొదట అమరావతిలో ప్రజా రాజధానిలో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి 6.8 ఎకరాల భూమి కేటాయించాం. శ్రీరాములు గారి స్మృతి వనం అనే పేరు పెట్టాం. ఏదైతే ఆయన ఎక్కడైతే ప్రాణాలు వదిలిపెట్టారో ఆ భవనానికి మళ్లీ మనం కాపాడుకోవాలని చెప్పి ఇప్పుడే మన కార్పొరేషన్ చైర్మన్ చెప్పాడు. తప్పకుండా ఆ భవనాన్ని అన్ని విధాలా ప్రొటెక్ట్ చేయడమే కాకుండా ఆ బిల్డింగ్ పేరే మనం ఒక సాక్రిఫైస్ భవనంగా పెట్టి భావితరాలకు గుర్తింపు ఉండే విధంగా, చెన్నైలో ఉండే విధంగా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. పొట్టి శ్రీరాములు గారు ఒక కులానికి సంబంధించిన వ్యక్తే కాదు, ఆయన తెలుగు ప్రజల ఆస్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక రాజకీయ నాయకుడు మంచి పాలసీ తీసుకొస్తే మీరు అభినందించాలి, చెడు పాలసీ తీసుకొస్తే ఖండించాలి. అప్పుడే మనం అందరం నిజమైన వారసులు అవుతాం పొట్టి శ్రీరాములు గారికి. లేకపోతే నిజమైన వారసులు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ చాలా సంతోషం, సెలవు తీసుకుంటున్నా. జై హింద్.